బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బిఏ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికెవరున్నారు ఫ్యాన్స్? ఈడే రాసుకున్నాడు. పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది ఈడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాటలు రామలక్ష్మి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడితోనే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడు ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్ ఎక్కు. ఇటు బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఇంటర్కుంటే ఇస్తారా? వీడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఇంటర్వ్యూలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తాలే. ఎక్కువ ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గొట్టం కొట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. వీడు ముందు చెయ్యేస్తాడు, భయం సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మకానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు వేసుకున్నాను అయ్యారు. ఇద్దరు వచ్చి బయలుదేరిపోవడమే. ఏంటి నా బస్సులో 100 టికెట్లు అమ్ముకున్నావా? ఏదో మిమ్మల్ని నమ్ముకుని పోతున్నాను అయ్యారు. ఎదవేసాలు వేసామంటే తొక్కి పట్టి నారతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే. నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులో ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బామర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. ఈ ఎటకరాలకు లోపమే లేదు. కాను రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడుతురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి బస్సు బయలుదేరుతుంది. వచ్చాయి. ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరూ ఎక్కరా? అరే గొట్టం ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరు? బాబీ. ఆ? ఎవడో నసగాడి తగిలాడు. ఈడితో ఆడుకుంటాను చూడు. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. అలా ఆవిడట్లే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? నేను ఆజన్మ బ్రహ్మచారిని. ఐ మీన్ లైఫ్ లాంగ్ బ్రహ్మచారి. మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్. మీరు చాలా మంచోళ్ళు అనుకుంటా. పొగడ్తలు నాకు ఇష్టం ఉండవు. మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. మొదలు పెడదామరా? డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్. దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారుగా మాంసం రా. కోకే కావాలి. అలా అల్లరి చేయకూడదు. ఇది దాగకూడదమ్మా. డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూల్ డ్రింక్ తాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, పోయిరా. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చుగా. ఇదే తాగు. నాకు ఆ కూల్ డ్రింకే కావాలి. ఓ పని చేయి, ఈ బాటిల్ ఈడ పెట్టు. ఈ బాటిల్
అది చిన్నపిల్లలు కదా తాగకూడదు. ఇది చిన్నపిల్లలు తాగుతా అవును సార్. ఏం బ్రో ఇది ఆగురా. అరే, అది చూడండి. అదే వద్దులే. ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడియో గెలిపాడు సార్ ఇంతేనే. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది. అలాగే వాడు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడుతా. అలాగే సార్ వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా తాగు. పోరా వడ్డీ తయారా. ఇదే కావాలి ఇదే. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? దొంగ సార్. అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. అలాగే. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంటో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఇక చాలే పో. సార్, ఒక్కసారి అరే పోయే కన్నం ముందు రా పో. రంజిత్ నువ్వు రా రా రా. దొంగను పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime, and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా రా. రా. ఏం స్వామి నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ ఎప్పుడైనా కొట్టగా నువ్వు చేసిన ఏదో పని ఎలా ఉంది సార్? ఏంది? నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అమ్మా తల్లే, నీ సల్లని చూపులతో లైఫ్ ఇట్ట 3 బ్రేకులు 6 బైకులు కింద నడిచిపోవాలి అంతే. ఏందైనా మళ్ళీ బండి పూజ? అమ్మ మళ్ళీ కరుణించింది. నా డ్యూటీ నేను చేశాను, మీ డ్యూటీ మీరు చేయండి. అలాగే. బాబాయ్ మనది ఎప్పుడు మిస్డ్ కాలే. గల 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 గల్. అబ్బో భలే తిప్పిందిగా. చేసాచినోడా ఎరా గాలిగా ఏం బండి ఎత్తావు? టీవీఎస్ 50 సూపర్ కండిషన్. వచ్చేస్తున్నాను, ఓ 2000 రెడీ చేసుకో. 1000 రెడీ చేసుకోవడానికి అదేం బుల్లెట్ ఏంట్రా? బుల్లెట్ కాదు కానీ బాబాయ్, హీరో ఉన్నా ఉంది. నీకు ఓకేగా? అయితే ఒక 5000 రెడీ చేసుకో. బండి పూజ చేయి. చైతి కొత్త బండి ఇప్పుడే కొన్నాను, సెకండ్ హ్యాండేలే. అబ్బో డీటెయిల్స్ సౌండ్ సిరిగిందిగా. ఏంటి పాలా? అవునా నాయ్? దేవస్థానం ఏనుగులా ఉన్నావు. నీకు నేను అన్నానంటరా. నిమ్మకాయలు కట్టుకుని కొబ్బరికాయ కొట్టుకో. పంతులు గారు నా బండి కూడా పూజ చేయండి. నేను చేస్తాను కదా తమ్ముడు, పట్టుకో. గేదెల దిష్టి, దున్నల దిష్టి, పాల దిష్టి, పెరుగు దిష్టి అన్ని తగలాలి. అమ్మా తల్లే, ఈ దెబ్బతో జాతకం మారిపోవాలి. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. మనకు దొరుకుద్దా నాయ్? ఉత్తర దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో, మొక్కుకో. కత్తర్లో హెత్తరు కావాలి, మొక్కుకో. రాష్ట్రంగా పడు. అన్నాయ్ అన్నాయ్ అన్నాయ్. యాగంటికి వెళ్ళాలి. ఏంటి పెద్దనా పోతున్నావా? లేకపోతే పొద్దున్న చిట్ట శాతంలో ఉన్నావా? ఎస్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? యు మైండ్ టెలింగ్ మీ ద వే టు యాగంటి? తెలుగు వచ్చా? తెలుగు వచ్చిన వాళ్ళతో మన ఇంగ్లీష్లో మాట్లాడాలి. యాగంటికి వెళ్ళాలి. ఆడేం పని? ఓ నాకెందుకులే. ఇప్పుడు యాగంట అంటే సరాసరి ఎట్టా పోయి ఆ తర్వాత అట్ట తిరిగి ఆ తర్వాత అబ్బో చెప్పడం చాలా కష్టంలే. నేనంటే పోతానన్నా పద.
అదేనా ఈ యాగంటికి ఎట్టాలి? ఇటు అన్నావేంటి? అటు కదా. ఇదిగో అటు కాదు, ఇటు చూపెట్టాను. ఏపీ 9 హైదరాబాదు. బండి ఎంత? 20 లక్షలు. 20 లక్షలా? కారే కొనుక్కొచ్చుకే. బాసు పాలు పోసి వచ్చేస్తానే. బీరు కొడితే గుడ్డు ఫ్రీ. పాలు కొంటే బిందె ఫ్రీ. 1 2 3 4 5 6. కంగారు పడుకో, 300 2 సార్లు లెక్కెట్టా. ఓయ్ తాత, ఈ ఊర్లో ఉన్నావేంటి? మాది ఊరేగా. తెలుసు కానీ ఇది యాగంటేగా? యాగంటే కాదుగా. అయిపోయాను. మరి యాగంటికి ఎట్టాలో చెప్పవా? ఇటే సరీకి చాలా దూరం పోవాలిగా. ఇక్కడ సరస్వతి. వదులు బాసు, నువ్వే అడుగు. సరస్వతి గారి ఇల్లు ఇదేనా? కాదు, ఇది నా ఇల్లు, అది నా కోడలో. అబ్బో, సరస్వతి ఉందా? ఎందుకుంటది? పొద్దెక్కిందిగా, దేశాటనకు పోయింది. యాడికి? ఎవతో ఫ్రెండ్ వస్తే వైకుంఠపురం గుడికి పోయింది. ఫ్రెండా? అదే పట్నం డాక్టర్ పిల్ల లేదు, పని పాట లేకుండా. ఇంతకీ మీరెవర్రా? గాలి సీను. అవునే ముసలి, మేకల ఆకులి నవ్వులతో ఆ? ఈ గుట్కేస్తావా? మంచి కిక్ ఉంటది. ఓర్ని జిమ్మాడా. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడనెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయ్యరా. చాలా కష్టాలు ఉన్నాయి. ఆ? ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల, దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు, చక్కిడాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే, ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ తాగుతా. తాగుతా, నీ కాఫీయే తాగుతా. మీనాక్షి బార్బేరియస్ సార్. దాని ఒంటి నిండా నగలున్నాయి, బ్రెయిన్ మాత్రం ఖాళీ సార్. బస్సు దిగొద్దని నేను చెప్తున్నానని అలాగే బస్సులో కూర్చొని వెళ్ళిపోయింది సార్. సార్, నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చి బస్ చేయాలి సార్. ఎక్కు. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. అది దిగేటప్పుడు చెప్తారు, ఎక్కేటప్పుడు చెప్తే మాత్రం ఏముందిలే సార్. లిఫ్ట్ వద్దా? అయ్యో కావాలి సార్. సారీ సార్. అయ్యో స్పీడ్ అంటే బాబు, కొంచెం స్పీడ్ తగ్గించాను ఆయన. సరిగ్గా కూర్చోరా, ప్రాణాలు పోతాయి బాబు. అదో తగ్గింది బాబు, తగ్గింది బాబు. నీ పేరేంటి నాయనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే కదా బస్సును చేసేయమన్నావు. నేను బ్రెయిన్ చేంజ్ చేసుకున్నాను బాబు. కొంచెం స్లోగా బస్సును చేసేద్దామా? బాబు నీ స్పీడ్కి నా బీపీ డౌన్ అయింది, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. బాబు ప్లీజ్ బాబు, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. అసలు నువ్వేం చేస్తుంటావురా? అరే సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. ఏం పీకుతుంటావు? ఓకే ఓకే ఓకే. యాక్చువల్లీ ఐ బికేమ్. తెలుగులో ఏడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? ఫాదర్ ప్లేడరు, మావయ్య మేజిస్ట్రేటు, అన్న ఆడిటరు, వదిన హెడ్ నర్స్. నువ్వు బేవర్ సార్? ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ఈటీవీ 2 చూస్తుంటాను. తర్వాత? అది కూడా అడుగుతారా సార్? తర్వాత పండుకొని రిలాక్స్ అవుతాను సార్. సార్, బస్సు వెళ్ళిపోతుంది సార్, స్లోగా చేసుకుంటూ వెళ్దాం సార్. నడుచుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ ఎలా వెళ్తాం సార్? స్లోగా చేసన్నా. దానికి బ్రెయిన్ లేదు సార్, ఒంటి నిండా నగలు ఉన్నాయి సార్.
పనండి, పనండి. సరిగ్గా నేను కూర్చోరా. పోయినా పర్వాలేదు. వెనకాల నుంచి నీ నగలు చపాతీ మొత్తం ఏంటి? పోగొట్టు సార్. రేయ్, నోరు మూసి కూర్చో. దానికి బ్రెయిన్ లేదు సార్, పోనీ సార్. పనండి. అవసరంగా ఎక్కించుకున్నాను. పనండి, పోతే పోయాడు, పనండి. తొక్కు. ఇంకా నీ మీనాక్షి బస్సు వచ్చేసింది. తొక్కు సార్. అమ్మా, వచ్చేసాం, బస్ దగ్గరికి వచ్చాం. పనండి. అమ్మా మీనాక్షి, రే డ్రైవర్ బస్ ఆపురా బాబు. ఏమే మీనాక్షి? మీనాక్షి? ఓకే, అమ్మ గడపాడు, ఎక్కడికి వచ్చాడు? రేయ్, కింద పని. పడిపోతావు. పని. రేయ్. సీను డబ్బా ఏం తగిలిందా? పర్లా. వీడేంటి 2 కాళ్ళు ఎత్తిసాడు, కొంప తీసిపోయాడా? పోలేదు, బతికే ఉన్నాను. ఏమే మీనాక్షి? మీనాక్షి! అమ్మా, మీనాక్షి ఉందయ్యా? మీనాక్ష అంటే ఒంటి నిండా నగలుంటాయి ఆవిడేనా? ఆవిడే. ఎవరో కుర్రాడితో అక్కడే దిగిపోయిందిగా. కుర్రాడుతోనా? ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమండి రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. ఏ? నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్కి వస్తా. రాస్కెల్ ఈరోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క. కుక్క బిస్కెట్లా? ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? 1 2 3 4 5 6. రేయ్, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. వద్దురా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావురా నువ్వు? ఈ అబ్బరే! ఎంత ధైర్యంగా నీకు? నేను నా పిల్లానికి కరెంటు బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావురా? లవ్ లెటర్? ఏయ్, నీ పిల్లానికి నా పిల్లానికి రాయి. ఏయ్! జాగ్రత్త, సరే సార్. చచ్చిపోతావు. కొట్టుకున్నారా? మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపడ్రా? హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే. డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరే, నేనంతా చూసేసాను రా. బాబు, వారం రోజుల పాటు గ్రౌండ్ లో ఎవరు ఆడటానికి వీల్లేదు. పక్కనే ఉన్న ఆడిటోరియంలో రేపటి నుంచి మెడిటేషన్ క్లాసులు మొదలవుతున్నాయి. అయితే ఏంటి? మీరు ఇక్కడ ఆడితే క్లాస్ డిస్టర్బ్ అవుతుందని కాలనీ అసోసియేషన్ సెక్రటరీ గారు గ్రౌండ్ కి ఎవరిని రానివ్వద్దు అన్నారు. ఎవరా సెక్రటరీ? రేయ్, అదేరా బిస్కెట్ పార్టీ అంటే? వీడేనా? వెళ్ళు. ఎవర్రా మీరు? యూఆర్ సెలబ్రిటీ ఫిగర్స్, యూనో. ఫేస్లు చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోరంబోకులని. ఏ ఎటకారమా? యా. అవును, ప్లే గ్రౌండ్ లో ఆడకూడదని ఆర్డర్ వేసావంట. వేశాను. ఓ, మెడిటేషన్ క్లాస్ నడిపించేద్దామనే. నడిపిస్తే మీరేం చేయగలరా? పీకుతారా? డార్లింగ్, నేను బిస్కెట్స్ తెస్తాను. ఈ రోజు వద్దులే. నో 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 నో, బిస్కెట్ తింటేనే నాతో జాగింగ్. రోజు తింటున్నాను కదమ్మా, ఈ రోజు వద్దులే. తినాలి, ఓకే? రే, వీడు డైలీ కుక్క బిస్కెట్లు తిన్నాడ్రా. ఇది వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా, నేను ఊరంతా మోయడానికి. మెడిటేషన్ క్లాస్ జరిగిందో అయిపోతావు. రే పదండ్రా. అవ్వండ్రా. మన గణేష్ గారి గురించి ఏమనుకుంటున్నారా? మన గ్యాంగ్ మొత్తానికి అందంలో కానీ, టాలెంట్లో కానీ, పర్సనాలిటీలో కానీ వీడే కదా ఫస్ట్. అరవింద్. అవునా కదా? అవుననుకో. అందుకే చెప్తున్నా, ఆ వేషం నువ్వే వేయాలి. రేయ్, నీ మీద వీలే బెటర్ కదరా, తడిగొట్టుతో తాడు దించావు. నువ్వు ఆ వేషం వేయవా? ఏనో. సర్లే, వేయకు.
నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5,000 అడిగావు కదా, ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా. అమ్మ లేవంది, నాన్న అడిగి వేస్ట్. అంటే నీ ప్రోగ్రాం క్యాన్సిలే. ఇప్పుడు ఏం చేయాలరా? అరవింద్ నేనే వేస్తాను. ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను. ఆహా, నువ్వురా ఫ్రెండ్ అంటే. నా ఫ్రెండ్ ఏంటన్నయ్య నిన్న కొట్టావు, ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు. రేయ్ చెప్పించేయండి రా. మరా మనిషి ఎక్కడ? రే రెడీయా? హాయ్ 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 హాయ్. అరే ఈడెవడ్రా కొత్తాడు? ఏ నాకు బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగిలాకు ఏరుకు తింటాడు. సర్లేరా, నువ్వురా. చెప్పింది గుర్తుందిగా? టైం అవుతుంది, వెళ్ళండి వెళ్ళండి. నువ్వురా. ఏంటి 2,000 ఎక్స్ట్రా? మావా నిన్నేగా అతను మిమ్మల్ని కొట్టింది, అయినా బుద్ధి రాలేదా? చచ్చారు, వస్తున్నా ఆగండి. అయ్యో అయ్యో కొడుకండి. నువ్వు నోరుమూయి. వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు. అరవింద్ బండోడు వస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వస్తుంది, రెడీ. ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నాడేంటి పోలీసుడు? ఇది నాటకం అని తెలిస్తే చీరేస్తాడు. ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు. ఇప్పుడు ఏం చేయాలి? నమస్తే సార్. నోరు మూసుకొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు. మళ్ళీ నమస్తే సార్. అరే అరవింద్, బండ గణేష్ గారు వస్తున్నాడు రా. పోలీస్ రా? పోలీసా? అడే ఒక్క మొక్క కొట్టరు కుదరా. అయ్య బాబాయ్, అరే బండాడా రారా. అచ్చొచ్చు తర్వాత రే అమ్మాయి వస్తుందిరా, మన ప్లాన్ కానీ. పోలీస్ రా? పోలీసా? మళ్ళీ పోలీసా? నేను చంపు బాబోయ్. నమస్తే సార్. నానా బయలుదేరదామా? దిస్ సైడ్ బేబీ కమింగ్. పోలీసుడు వెళ్ళిపోయాడు, మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు. అరవింద్ వెళ్ళండి, కాపాడమ్మా. ఆగండి, ఎందుకు అతను అలా ఏడిపిస్తున్నారు? మీకు వేరేం పని లేదా? ఇంకోసారి ఇలా చేశారు మిమ్మల్ని. నాకేం తెలీదు, ఆడే ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు. అక్క వాడు కూడా సెటప్పే. అమ్మో నీదా నాదా? మనది కాదు నాది. సార్ సార్ ఏంటి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్ సార్. ఆ మాట నిన్ను చాలాసార్లు అడిగాను నేను. నన్ను సరిగా పెంచలేదు. వాట్? నన్ను సరిగా పెంచలేదు. ఇది నీదా నాదా? అది నీదే. కాదు, నువ్వే కొన్నావు, నీది. సరే సార్, నువ్వు తిరిగి వచ్చినావు అంటే ఉంటానికి వచ్చినావు అనుకున్నాను. ఎలా అనుకున్నావు? మనకు పెళ్ళైపోయిందిగా. ఎస్, దట్ వాస్ ద వర్స్ట్ థింగ్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. ఇది నీదా నాదా? అవి తలనొప్పి మాత్రలే. నువ్వు కొన్నావా నేను కొన్నానా? అవి నీ వల్ల నాకు వచ్చిన తలనొప్పికి నువ్వు గొలమంటే నేను కొన్న మాత్రలు. ఒకటి తలనొస్తుంది నాకు. సార్ సార్ ప్లీజ్ సార్ సార్. సర్రు సర్రు ప్లీజ్ సార్ సార్. నువ్వు ఊరికినే మిస్కిడ్ అవుతావు సార్ సార్. అయినా నీకు కావాల్సింది ఏంటి? నేను సీరియస్గా ఉండాలి కదా. చూడు సార్ సార్, నేను ఎంత సీరియస్గా ఉన్నాను. అప్పని ఒకసారి నవ్వానా? ఛీ, పెళ్ళోక ముందు అనేదాను సార్ సార్, నువ్వు చాలా క్యూట్ గా జోవియల్ గా పబ్లిక్ గా ఉంటావని. నా కర్మ. ఇది నీదా నాదా? కలిసే కొన్నాం. తీసుకో. అయినా సార్ సార్ ఇక్కడ నుంచి నువ్వు ఎలా అంటే అలా సార్ సార్. ఐ ప్రామిస్ యూ, నువ్వు ఎలా ఉంటుంటే అలా ఉంటా. ఎన్నిసార్లు చెప్తావు? నీకైనా సిగ్గుండాలి, నాకైనా సిగ్గుండాలి. సారీ, నేను వెళ్తున్నాను. చెయ్ ఈ ఫోన్ ఒకటి, టైం లేదు పాట లేదు. కింద పడ్డావా? హలో, గెస్ హూనా? జార్జ్ గారు బుష్. నేను అజయ్ని. అజయ్? అరే అజయ్, అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నావురా నువ్వు? ఈ రోజే. అరే ఒక 10 minutes లో ఫోన్ చేయరా, ఫ్రీ అయిపోతా నేను. అంటే 10 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాననేగా? అంటే లిఫ్ట్ 5 నిమిషాలు. అరే ఒక 20 minutes లో ఫోన్ చేయరా బై. అంటే నువ్వు వెళ్ళకపోతే ఉండిపోవచ్చు. పూజ సామాన్ మర్చిపోయాను, అది తీసుకొని వెళ్తాను. సార్ సార్ ఒక్కసారి నా మాట సార్ సార్. ఐఎమ్ సీరియస్ సార్ సార్. సార్ సార్ నన్ను వదిలేసిపోయింది. సార్ సార్ నన్ను వదిలేసిపోయింది.
సార్ సార్ ఉద్దేశం పోయింది ఉద్దేశం పోయింది ఉద్దేశం పోయింది. ఏంటి సార్ పక్కది దేనికి పక్కది బండి పక్కన పెట్టు అటు పెట్టు అది పక్కన పెట్టు. ఆగు ఆగు. ఏం కావాలి? లైసెన్స్ కావాలి. అయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి. దేనికి? లైసెన్స్ కావాలన్నావుగా. ఏటకారమా? కాదు గుంటూరు కారం. కారాల గురించి మాట్లాడితే కటకటాలు పాలవుతారు. లైసెన్స్ లేకుండా తిరగడం నేరం తెలీదా మీకు? తెలుసు. అంటే తెలిసే మెయిన్ రోడ్లో లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా? మెయిన్ రోడ్ కాకపోతే లైసెన్స్ అవసరం లేదా? ఏయ్ నల్లోడా ఎక్స్ట్రా దెముకలు ఇరుగుతాయి. ఆ? అసలు లైసెన్స్ లేకుండా వెళ్ళడం మొదటి తప్పు. సిటీ లిమిట్స్లో 20 నుంచి 80 దాకా వెళ్ళడం రెండో తప్పు. అబ్బా నాతో ఎటకరాలు ఆడడం అంతకన్నా పెద్ద తప్పు. మీరు పదండి రా, స్టేషన్ పదండి. సార్ ఏదో చిన్న తప్పు వదిలేండి సార్. అంతొద్దు. స్టేషన్కి వస్తారా మ్యాటర్కి వస్తారా? మ్యాటర్ అంటే మనీ. ఎంతో? ఎంత అంటే ఇప్పుడు మరి లైసెన్స్ లేకుండా వెళ్ళినందుకు 30, సిటీ లిమిట్స్లో 80 దాకా వెళ్ళినందుకు 80, నాతో వెటకారాలు ఆడినందుకు 390. అది టోటల్ 500. అంటే ఇప్పుడు మీకు మొత్తానికి 500 కావాలంటారు. అంతే మరి. అయితే ఓ పని చేయండి సార్, 9848315777కి ఫోన్ చేస్తే మీరు అడిగిన 500 కాకుండా ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలనుకోండి ఆయన ఇచ్చి పంపిస్తారు. కొంపదీసి నెంబర్ మా ఎస్పీ గారిది కాదు కదా? ఎస్పీ గారిది కాదు, వెంకటరత్నం గారిది. అది వెంకటరత్నం గారిదా? అంటే నువ్వు వెంకటరత్నం గారి ఏకైక పుత్రరత్నం శ్రీ 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 బాలు. యా బాలు బాబు ఏంటి ఇక్కడ పర్లేదు, నో ప్రాబ్లం. సర్లే, ఇంతకీ మరి లైసెన్స్ బాబు మళ్ళీ మోటికి వస్తారు, నేను చూసుకుంటాను, మీకు ఎందుకు? బయలుదేరండి. సరే సరే అయితే పోనీ బాబు మన దగ్గర వేసాలు. పొద్దున్నే కేసు పెట్టాను, తెగ సంబరపడిపోయాను. కాస్తుంటే మన మీద కేసేది బాబోయ్. ఏమైందా నీకు? అమ్మా గుడ్ ఈవినింగ్ సార్. బ్యాడ్ ఈవినింగ్ బాలు. బాగా అలసిపోయినట్టున్నారు. అల్లాడిపోతున్నాం ఇక్కడ. ఏంటి సార్ బైక్ రిపేరా? ఇంజిన్ అని తిప్పి చూశాడు కానీ మ్యాటర్ ఏంటో మెకానిక్ అర్థం కాల. మీరు సార్. అరే బాలు, ఈ సంగతి చూడు. వస్తున్నా. అబ్బు బాబాయ్ నువ్వు జరుగు. ఓకే. I will see. Good. ఏంటి ప్రాబ్లం? Oh, so much dust, man. Oh shit. స్టార్ట్ చేయండి. త్వరగా స్టార్ట్ అయిపోతుందండి. స్టార్ట్ చేసి చూడండి సార్. అంతేనంటావా? అంతే సార్, స్టార్ట్ చేయండి. ఫస్ట్ తిరిపోండి. ఎక్కడ? నోట్లో. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటి? ఆ మెకానిక్ గారు ఇంజిన్ ఎప్పుడు తీసాడు, అంతా బాగానే ఉంది కానీ బండి తోడు. అబ్బా, లేట్గా చెప్పిన లేటెస్ట్గా చెప్పారు సార్. యూఆర్ జీనియస్ సార్. నాన్నగారు కొంచెం ఓకే, మీరు బయలుదేరండి. తప్పగా భలే బుక్ అయ్యాడ్రా. ఇప్పుడు మీ జీవితాల గురించి నేను చెబుతా. ఏంటి సార్ చెత్త పేపర్లో ఏంటి చిల్లర కొట్లో మీ పప్పుని తెమ్మంటారా? యారా నారిగా, నీకు మాట్లాడటమే సరిగ్గా రాదు గందా. పరీక్ష పేపర్లు పట్టుకుని చెత్త పేపర్లు అంట. లేయ్యా నీ పేపర్ చూస్తా ఉండు. నీ పేపరు నారిగాడు 100కి పంపదీసి 100కి 100రా? 100కి సున్నాలు వచ్చినాయిరా పెంటెదవా. రాజా నాయనా రాజా లేయ్యా. వీడికి 0 మార్కులు ఇయడానికి కూడా నాకు పేడ ఒప్పలేదమ్మా. ఎందుకని సార్? ఎందుకంటే అంతకంటే తక్కువ ఉంటాయి. ఎవరైనా ఎతికానరా?
ఆడు మిఠాయి ఉండలు తెచ్చి పెట్ట, నువ్వు తిని పెట్ట. కూసోరా కంపెనవా. బాలు 35. ఏంటి సార్ అంత సింపుల్గా చెప్పారు? లేకపోతే తాళాలు తప్పెట్లు తెచ్చి చెప్పంట అయ్యా. కూసా కూసా. లచ్చిగాడు 0, షేక్గాడు 0, సుబ్బిగాడు 0. మర్యాద లేకుండా ఏంటి సార్ ఆ పిల్లట? యాంద్రయ్యా నీకు మర్యాద కావాలి. లచ్చిగాడు గారు 0, షేక్గాడు గారు 0, సుబ్బిగాడు గారు 0. నీకు మర్యాద ఏందిరా బోడెదవా. ఎప్పట్లాగే అమ్మాయిలందరూ పాస్ అయ్యారు, కానీ కవిత మాత్రం కాదు 100కి 95 మార్కులు తెచ్చుకుని క్లాసు ఫస్ట్ వచ్చేసింది.